హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక కామన్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దాన్ని మెలాస్మా అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో అయితే దీన్ని మంగు మచ్చలు అంటారు. సో ఇది బేసిక్గా ఏంటంటే ఎస్పెషల్లీ ఆడవారిలో ఇది ఏమవుతుందంటే వాళ్ళ బుగ్గల పైన, లేకపోతే నుదురు పైన, ముక్కు పైన, లేకపోతే అప్పర్ లిప్ పైన, చిన్ పైన వీళ్ళకి ఏంటంటే బ్రౌనిష్ ఆర్ గ్రేయిష్ ప్యాచెస్ వస్తాయి. దీన్ని మెలాస్మా అంటాము. సో మెయిన్గా ఇది ఉమెనే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. మా దగ్గర కొంతమంది వస్తారు. సో బాగా తెల్లగా ఉన్న విమెన్ వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మేము ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతున్నారు, నువ్వు ముందు అంత అందంగా ఉండేదానివి కదా, ఇప్పుడు ఏమైంది నీ ఫేస్ అలా అయింది అని. కొంచెం డార్క్గా ఉండే విమెన్ వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మేము ఆల్రెడీ డార్క్గా ఉన్నాము, సో ఈ డిసీజ్ వల్ల ఇంకా డార్క్ అయిపోయాము, మీరు ఏమన్నా హెల్ప్ చేయగలరా అని చాలా బాధతో అడుగుతుంటారనమాట. సో బేసిక్గా దీనివల్ల ఎటువంటి నష్టము ఉండదు. అంటే నష్టం అంటే ఫిజికల్గా కానీ లేకపోతే ఫిజియలాజికల్గా కానీ ఎటువంటి నష్టము ఉండదు. సో లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఎటువంటి నష్టం ఉండదు. కాకపోతే సైకలాజికల్గా వీళ్ళు చాలా డిప్రెసివ్ స్టేట్లో ఉంటారనమాట. ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళతో కలవరు, ఫంక్షన్స్కి వెళ్ళరు, పార్టీస్కి వెళ్ళరు. సో అసలు వేరే వాళ్ళతో కలవడమే మానేస్తారనమాట. ఎస్పెషల్లీ విమెన్. ఈ డిసీజ్లో మేము చూసే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఏ యూట్యూబ్ వీడియోనో లేకపోతే గూగుల్లోకి వెళ్ళో లేకపోతే చాట్ జీపీటీకి వెళ్ళో కొంచెం బ్రౌజ్ చేసి సెర్చ్ చేస్తారు. ఏదో ఒక వీడియో వస్తుంది, ఏదో ఒక చిట్కాలు వస్తాయి. సో ఇవన్నీ పాటిస్తారు. పాటించిన తర్వాత ఏమవుతుందంటే ఉన్న కండిషన్ ఇంకా వర్స్ అయిపోతుంది. వర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలో తెలియక అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. బేసిక్గా వీళ్ళు చేసేది ఏంటంటే ఏ క్రీమ్ అప్లయింగ్ లేకపోతే ఏదన్నా ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ ఏవో ఇక్కడ పూసుకోవడం అవన్నీ చేస్తుంటారు. బేసిక్గా వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది స్కిన్ పైన ఉన్న డిసీజ్ కాదు, స్కిన్ డీప్లో ఉంటుంది. మీరు సూపర్ఫిషియల్గా పైన అప్లై చేసినంత మాత్రాన ఎటువంటి చేంజ్ ఉండదు. బేసిక్గా స్కిన్లో డీపర్ లేయర్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. అది మనము క్లియర్గా చూద్దాం. సో బేసిక్ ఏంటంటే ఏ యూట్యూబ్ ట్రీట్మెంటో, గూగుల్ ట్రీట్మెంటో, చాట్ జీపీటీ ట్రీట్మెంటో కాకుండా లేకపోతే హోమ్ రెమెడీ ట్రీట్మెంట్ కాకుండా ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని కొంచెం ఈజీగా క్లియర్ చేయొచ్చు. అంటే మళ్ళీ ఈ డిసీజ్ అనేది ఎక్కువ కాకుండా మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ డిసీజ్ అనేది మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మందిని తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 9 మంది ఆడవాళ్ళు ఉంటారు, ఒకరే మగవాళ్ళు ఉంటారు. అంటే మనం రేషియో అనేది 9:1 అని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ విమెన్ ఆర్ అఫెక్టెడ్. ఇది ఎంతమందికి వస్తుందంటే అంటే 20 to 30% ఆఫ్ ది విమెన్కి వస్తుంది. అంటే 100 మంది ఆడవాళ్ళని మనం తీసుకుంటే దాంట్లో 20 మంది నుంచి 30 మంది ఆడవాళ్ళకి ఏదో ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో వాళ్ళకి ఈ డిసీజ్ రావడం కానీ, వచ్చి అలానే ఉండిపోవడం కానీ, వచ్చి పోవడం కానీ జరుగుతుంటుంది అనమాట. అంటే అంత కామన్ ఈ డిసీజ్ వేరే డిసీజ్తో పోలిస్తే. ఇది ఏ ఏజ్లో ఎక్కువ వస్తుంది అంటే 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు ఎక్కువగా వస్తుంది. అంటే వేరే ఏజ్లో రాదు అని కాదు, ఈ ఏజ్లో ఎక్కువ ఉంటుంది. 25 కంటే తక్కువ ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంది, 45 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే 25 to 40 ఇయర్స్ ఉన్న విమెన్కి, మధ్యలో ఉన్న విమెన్కి ఈ డిసీజ్ చాలా ఎక్కువగా వస్తుంది. బేసిక్గా ఇది ఏంటంటే హైపర్ పిగ్మెంటేషన్. హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఉన్నదానికంటే స్కిన్ కలర్ పెరగడం అనమాట. అంటే ఎక్కువ డార్క్నెస్ కావడమే ఈ డిసీజ్. Fiticus Homeopathy